అయ్యా హరీష్, అంటే టోటల్ గా చూస్తే కనుక అక్కడ ఈవెంట్ చాలా కలర్ఫుల్ గా ఉంది, చాలా అద్భుతమైనటువంటి ప్రారంభం కూడా కానుందన్నట్టుగా తెలుస్తోంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఆకాశంలో సగం అన్నింటా సగం అంటూ ప్రతి రంగంలోనూ దూసుకు వెళ్ళిపోతోంది మహిళా లోకం. మరి ఈ నేపథ్యంలో ఆల్రెడీ అక్కడికి కాలేజ్ స్టూడెంట్స్ చక్కగా చాలా మంది ఎర్లీ అవర్స్ లో వాళ్ళు నిద్రని సైతం లెక్క చేయకుండా బద్ధకాన్ని వదిలొచ్చినటువంటి ఈ అమ్మాయిలు చాలా మంది ఉన్నారు, కాలేజ్ అమ్మాయిలంతాను. సో వాళ్ళు ఏమంటున్నారు, అసలు వాళ్ళ యాక్టివ్నెస్ ఎలా ఉంది అక్కడ, వాళ్ళతో కూడా ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ ఒకసారి మాట్లాడించండి హరీష్. అమ్మాయిలు కాదు, అమ్మలు కూడా వస్తున్నారు. నిజానికి అందరూ కూడా చాలా ఉత్సాహంగానే వస్తున్నారు. దే హ్యావ్ సేమ్ ఎనర్జీ. ఆఫ్ కోర్స్ చాలా అద్భుతంగా ఉంది. మీరు అన్నట్లుగా ఎర్లీ మార్నింగ్ వచ్చిన వాళ్ళలో నేను కూడా ఉన్నాను. నేను కూడా మార్నింగ్ రైజర్ ని కాదు, కానీ ఈ ఈవెంట్ లో ఉన్న ఎనర్జీ ఈవెన్ ఇట్ వోక్ మీ అప్ 4:30కి ఇక్కడికి వచ్చేలా చేసింది. మీ పేరేంటండి? మీరు అన్నట్లుగానే ఇంకొక మహిళామణి ఉన్నారు, మాట్లాడతారు. మీ పేరండి? Manasa. ఓకే, మానస గారు. Yeah, he is my son, Oro. ఓకే, We both came for 5K race. Thank you, HMTV, and this is our first race. We are very excited. We need to కెన్ యూ టాక్ కెన్ యూ టాక్ ఇన్ తెలుగు? Thank you, HMTV. లేదు, మామూలుగా చెప్పండి. అంటే నేను నో నీడ్ టు థ్యాంక్, యాక్చువల్లీ ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ యాజ్ వెల్. అయితే ఈ ఈవెంట్ ఎలా అనిపిస్తోంది? మీరు ఫస్ట్ టైం ఒక రేస్ కి రావడం కావచ్చు ఇది, అండ్ మిగతా వాళ్ళు కూడా ఏ విధంగా ముందుకెళ్లాలనుకుంటున్నారు ఈ ఇనిషియేటివ్ తోటి? Everyone should అందరూ ఒకరినొకరు ఎంకరేజ్ చేయాలి. And my message was wear helmet for safety because it is a race and fun part kuda untundi. Our own safety is important. He's my son Oro. He is studying in 8th class. I came along with him. I also tell him safety is the first priority. Rider safety. We are coming mana own this thing to వస్తున్నాం. So wear helmet for safety. Aro, would you talk? తెలుగు మాట్లాడతావా నువ్వు? చెప్పు, ఎలా అనిపిస్తుంది నీకు? ఎక్సైటింగ్ ఉన్నావా? యా, నేను చాలా ఎక్సైటెడ్. ఇది ఈవెంట్ చాలా పెద్దది. దిస్ మై ఫస్ట్ టైం ఎవర్ లైక్ బీయింగ్ ఇన్ దిస్ బిగ్ ఆఫ్ ఈవెంట్. అండ్ లైక్ మై ఓన్లీ నాకు ఒకటే కన్సర్న్, ఎవ్రీవన్ లైక్ అందరూ హెల్మెట్ వేసుకోండి. బికాస్ లైక్ నేను చాలా రైడ్స్కి వెళ్ళాను, 50 kilometers, 100 kilometers, బట్ దిస్ ఈస్ అ బిగ్ ఈవెంట్ అండ్ యూ హావ్ టు బి కేర్ఫుల్ అండ్ ఆల్. ఆర్ యూ కాన్ఫిడెంట్? ఆర్ యూ గోయింగ్ టు విన్? Yeah, I'm not gonna win, I'm sure of it, but then I'm confident for the like fun of it. రైట్, దట్స్ ద స్పిరిట్. నిజంగానే చాలా అద్భుతంగా ఉంది కదా. అయితే ఇది ఒక రేసు, ఇది గెలవడం అనేదే కాదు, ఇనిషియేటివ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. మనం ఏదైతే ఇనిషియేటివ్ తీసుకొస్తున్నామో ఇందులో ఉన్న ఈ ఉత్సాహాన్ని తీసుకొని నలుగురు దానికి సంబంధించి ఇన్స్పైర్ అయ్యి అక్కడి నుంచి కూడా ఈ సైక్లింగ్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు అనేది. చాలా కంట్రీస్ మనం బయట దేశాల్లో కూడా చూసినట్లయితే వీ హ్యావ్ లాట్ ఆఫ్ countries where bicycling or cycling is very very common there. మనలాగా అంటే కంపారిజన్ లో మనం ఏదో తక్కువ అని కాదు. నా ఉద్దేశం ఏంటంటే బైక్స్ యూస్ చేసి కానీ, కార్స్ యూస్ చేసి కానీ, అందులో తప్ప యూజువలీ ఆఫీసెస్ కి వెళ్ళడం ఇట్లాంటివి చేస్తూ ఉండము. ఇందాకే మన మిత్రుడు ఒక పార్టిసిపెంట్ చెప్పారు కదా.